మిత్రులారా, ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ సర్వసభ్యులు ఇవాళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటారు. అనుకోకుండా మరి నేను నా పుట్టినరోజు 67వ పుట్టినరోజు సందర్భంగా నేను ఎవరికీ చెప్పలేదు. ఇంట్లో కూడా మేము అంత ఘనంగా ఈ కేకులు ఇట్లాంటివి కట్ చేయటం అనేది అలవాటు లేని ఇదే. కాకపోతే తెలిసిన మిత్రులు వాళ్ళంతా శుభాకాంక్షలు చెప్తుంటారు. వాళ్ళకి నేను రిప్లై ఇవ్వటం అనేది అది సంస్కారం కాబట్టి చేస్తుంటాను. ఇవాళ ముఖ్యంగా ఇంత ఆప్యాయంగా మీ అందరి మధ్య నేను సంఘానికి అధ్యక్షుడిగా ఉండటం వలన మీరు నా పట్ల చూపించినటువంటి ఆప్యాయతకి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా అసలు సమస్య ఇవాళ ఏంటంటే, ఇప్పుడు పెన్షనర్స్కి వచ్చేటువంటి ముప్పు ప్రభుత్వాలు, పాలక ప్రభుత్వాలు వాళ్ళు ఏ విధంగానైతే ప్రమాదాన్ని మనకి కొని తెచ్చి పెట్టారనే అనుకోవటం. మొన్న జరిగినటువంటి ఆ ఫైనాన్షియల్ బిల్లు దాన్ని చట్టం చేయటం అనేటువంటి క్రమంలో ఇది ఎలా ఉంటుందంటే, ఆనాడు వలస పాలకులైనటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే భారతదేశ ప్రజల్లో విభజించి పాలించటం, ఆనాటి సంస్థానాధీశులు కానీ రాజులు కానీ వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఎవరికి వాళ్ళకి ఐక్యత లేకుండా చేయటానికి, వాళ్ళు విభజించి పాలించి వాళ్ళ ఇది గడపటానికి, వాళ్ళ పాలనను సుస్థిరం చేసుకోవడానికి చేసుకున్నటువంటి అదే పద్ధతులు మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా కూడా మళ్ళా ఈనాటి పాలకులు ప్రజల మధ్య అసలే ఉద్యోగులకి ప్రజలకి ఏనాటి నుంచో దాదాపు ఈ నూతన ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన నాటి నుంచి కూడా ఒక వ్యత్యాసాన్ని అనేది పాదుకోపటం, ప్రజలకి ఉద్యోగులకి ఆ మధ్య ఈ అంతరాలు పెంచి పోషించడం ఇవన్నీ జరిగినాయి. అలానే ఇప్పుడు ఏంటంటే నేటి ప్రభుత్వం ముఖ్యంగా పెన్షనర్స్ మధ్య ఉద్యోగులకి మధ్య పిఆర్సీల వ్యవహారంలో జరిగేటువంటి అన్యాయాలు ఎప్పటికప్పుడు, ఇప్పుడు మనకి సెంట్రల్ పిఆర్సీ అంటే 10 ఏళ్ళకోసారి జరిగేటువంటిది. ఇది దేశవ్యాప్తంగా ఉండేటువంటి రాష్ట్రాల్లో నేను అనుకోవటం ఒక 11 రాష్ట్రాలు సెంట్రల్ వాటికి సంబంధించిన ప్యాటర్న్లో జరుగుతాయి. మిగతా అంతా కూడా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రం వాళ్ళు. మనమైతే 5 ఏళ్లకోసారి పెన్షన్ అదే ఉద్యోగస్తులకి అయితేనేమో పే రివిజన్, ఆ పే రివిజన్ బేస్ చేసుకొని మన పెన్షన్స్కి కూడా రివిజన్ అనేది జరుగుతుంటుంది. ఈ పెరుగుదల ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే, సరే సెంట్రల్ గవర్నమెంట్ అయితే 10 ఏళ్ళకోసారి వాళ్ళకి పే కమిషన్ వేయటం, ఇప్పుడు వాళ్ళకి 8th పే కమిషన్ వేసే పరిస్థితుల్లో ఉన్నారు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే 12వ పిఆర్సీ అది ప్రకటన అయితే జరిగిపోయింది 2023. అసలు ప్రతి 5 ఏళ్ళకోసారి పే రివిజన్లు ఇవన్నీ కావాలి అనేటువంటి పరిస్థితుల్లో మనం జరుగుతున్న జాప్యంలోనే 5 ఏళ్ల రివిజన్లు అనేది 7 ఏళ్ళు పట్టడం ఇవన్నీ చేస్తే వాటికి అలవాటు పడి ఏదో ఇచ్చారు తీసుకుంటున్నాం అనేటువంటి ధోరణిలో అటు ఉద్యోగస్తులు సర్వీసులో ఉండేవాళ్ళు. ఇక సరే పెన్షనర్స్ కూడా మనకు కూడా ఏముంది, వాళ్ళకి వస్తే మనకు కూడా వస్తుందనేటువంటి ఈ ధోరణి ఏనాటి నుంచో కూడా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు వచ్చినటువంటి ముప్పు ప్రధానంగా అందుకే మనకి జాతీయ సమాఖ్య తరఫున ఉన్నటువంటి మన బాధ్యులు పూర్ణచంద్రరావు గారు, అలాగనే మన సుధాకర్ గారు, రాజేంద్ర బాబు గారు, వీరందరూ కూడా ఇప్పుడు ఏం చేసినా కూడా ఏంటంటే మన అందరం సమైక్యంగా ఉండి వచ్చేటువంటి ముప్పుని తప్పించుకోవటానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలుగా మనం 23వ తారీఖు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండేటువంటి పెన్షన్ సంఘాలంతా కూడా కలెక్టరేట్లకు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పెన్షన్లు వీళ్ళంతా కూడా ర్యాలీలుగా వెళ్ళి కలెక్టర్లకి ప్రధానంగా ప్రధానమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో కలెక్టర్ల ద్వారా ఇవ్వటం అనేది చేస్తాం. అలానే మొన్న మేము 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి మన రిప్రజెంటేషన్ ఇచ్చాం.
నిరసనని తెలియజేస్తూ ప్రధానమంత్రి గారికి ఆ ఫైనాన్షియల్ బిల్లు తద్వారా తీసుకొచ్చిన చట్టాన్ని మేమంతా దాన్ని ఆక్షేపిస్తున్నాం అనే ఉద్దేశం చొప్పున రిప్రజెంటేషన్ తయారు చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారి ద్వారా పంపించమని మేము వెళ్ళి రిప్రజెంట్ చేసాము. చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వటం చేసాము. ఏది ఏమైనా కూడా ఏంటంటే ప్రతి సమస్యని మనం కలిసికట్టుగా అందరం ఇప్పుడు జిల్లాల్లో ఉండేటువంటి పెన్షన్ సంఘాలు అట్లానే రాష్ట్రవ్యాప్తమైనటువంటి సంఘాలు వీళ్ళన్నిటి సమాఖ్యగా ఉండేటువంటి జాతీయ సమాఖ్య తరఫున వచ్చేటువంటి ముప్పు పెన్షన్ల మధ్య ఈ విభజన అనేటువంటి దానికి అటు ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏదో నీతి ఆయోగ్ దాని తరఫున ఉండేటువంటి ఆర్థిక బిల్లు వాటికి సంబంధించినటువంటి సవరణలు ఏదో చేయాలనే ఉద్దేశం చొప్పున అది పార్లమెంట్లో అందరికి కూడా తెలిసేట్లుగా దానిని కూలంకషంగా చర్చించినటువంటి ఇదేం కనపడదు. ఏకపక్షంగా పాలకపక్షమే ఇట్లా నిర్ణయాలు తీసుకొని చట్టాన్ని కూడా చేయటానికి వాళ్ళు పూనుకొని ఈ విధమైన చేయటంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే పెన్షనర్ల సంఖ్య పెరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా. వాళ్ళు ఏంటంటే ఈ పెన్షన్ల మధ్య ఐక్యత లేకుండా చేయటానికి అన్నట్లుగా విభజించి పాలించే క్రమం అన్నమాట. పాత పెన్షనర్లు వాళ్ళకి పెరుగుదల లేకుండా చేయటం, ఆ డిఆర్లు అవేమి ఇవ్వకుండా ఉన్న స్థితిలోనే వాళ్ళని ఉంచేసి తర్వాత వచ్చేటువంటి రిటైర్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఆ తరహా పెంపుదలలు ఇట్లాంటివన్నీ కొనసాగించాలనేటువంటి దురుద్దేశంతో దాదాపు అది ఏంటంటే మోసపూరితమైనటువంటి చర్య. మన పెద్దలు జాతీయ సమాఖ్యకి సంబంధించిన బాధ్యులు ఆ వివరాలు అన్నీ తెలియజేస్తారు. ఈ అంశంలో ముఖ్యంగా ఏంటంటే ఐక్యత, జాతీయ ఐక్యత, ఈ ఫెడరేషన్ అనేది అందరూ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అఖిల భారత క్షయరోగుల సంఘం పెట్టినా ఎవరి దగ్గు వాళ్ళు తగ్గాలి. అందుకని ఏం చేసినా కూడా మన సంఘాలు మనకు సంబంధించిన అన్నిటికి కూడా సమైక్య దృష్టితో ఫెడరేషన్ అనేది మనందరికీ అది అనుభవపూర్వకమైనటువంటి సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది, అట్లానే రిటైర్ అయినటువంటి మన కోసం అనేటువంటిది ఈ ఫెడరేషన్, నేషనల్ ఫెడరేషన్. ఏదైనా కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ పనిచేయటం, నిరసనలు తెలపటం అనే దానికన్నా జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఇవంతా కూడా మనం తెలియజేయాలనేటువంటి ఈ సమిష్టి తత్వం కోసమే ఫెడరేషన్ అనేది. దాని ప్రతి ఒక్కరూ దాని లక్షణాలని దాని స్ఫూర్తిని ముఖ్యంగా అందరూ అర్థం చేసుకొని మనందరం కూడా జరగబోయేటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా అయితే పెన్షనర్ల పట్ల వివక్ష చూపించడానికి మార్గాలు వాళ్ళు ఎట్లా వేసుకున్నారో వాటిని మనందరం నిరసించే క్రమంలో ఒక్కొక్క తరహా ముందేంటి రిప్రజెంటేషన్ ఇవ్వటం, తర్వాత యాజిటేషన్, ధర్నాలు ఇవన్నీ ఉంటాయి స్టెప్ బై స్టెప్. కాబట్టి ఇవన్నీ కూడా మనందరం సర్వీసులో ఉండగా ఎన్జిఓల సంఘాల ద్వారా అలాగనే గెజిటెడ్ అసోసియేషన్స్ ద్వారా వీటన్నిటి ద్వారా కూడా మనకి పోరాటాలతోనే సాధించుకోవటం ఏదైనా సరే. ప్రభుత్వాల నుండి మనం ఉద్యోగులుగా కానీ అటు పెన్షనర్స్గా కానీ మనం కూడా ఉద్యోగులం కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, ప్రజల్లో భాగమే. మనం ఏది జరిగినా కూడా ప్రజలతో పాటు వాళ్ళకి సర్వీస్ చేసి మనం సర్వీసులో ఉండగా 35 ఏళ్ల పాటు ఉద్యోగాలు చేసి తర్వాత రిటైర్ అయ్యి పెన్షన్ భద్రత అనేటువంటిది 1972 పూర్వం ఉండేటువంటి పరిస్థితిలో ఆనాడు నకారా గారు మరి సుప్రీంకోర్టు ద్వారా పెన్షన్ అనేది హక్కుగా సాధించి ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా అందరికీ సక్రమమైన పద్ధతిలో రేషనలిస్టిక్ వ్యూతో ఉండేటువంటి పెన్షన్ సాధించడానికి ఆ రోజు నకారా గారు మరి కృషి చేసి సుప్రీంకోర్టు ద్వారా మనకి తెచ్చినటువంటి ఆ తీర్పు ద్వారా మనమంతా సుఖంగానే ఉన్నాం అనుకుంటున్న పరిస్థితుల్లో ఇలాంటి మరి మన జరిగినటువంటి ఆ ఫైనాన్షియల్ బిల్లు రూపంగా చట్టాన్ని కూడా చేసేసి మనందరిని ఎత్తిన ఈ విధమైనటువంటి వివక్షకు కారణంగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనందరి ఐక్యత, మన ఐక్యతను చాటడం కోసమనే ఫెడరేషన్ వారి పిలుపుతో మనందరం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ ఫెడరేషన్ బాధ్యులుగా వచ్చినటువంటి వారు ఈ అంశాల మీద కూలంకషంగా మనందరికీ
అవగాహన కల్పించడం కోసం పెద్దలు మాట్లాడతారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఇక్కడ వ్యక్తం చేస్తే ఇది ఇప్పుడు లైవ్ ప్రోగ్రాంగా మన ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ దాదాపు 700 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా కూడా చూస్తారు, చైతన్యం పొందుతారు. ఎందుకు మనం సంఘటిత పడాలి, మనకు జరగబోయేటువంటి ముప్పు ఏమిటి, వాటిని నుండి మనం ఎలా నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాలకి ఇది ప్రాసెస్ 1 by 1 ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఈ యాజిటేషన్ అంటే మనం రిటైర్ అయిన వాళ్ళు మనకు ఏం ఒప్పుకుంటుంది అనుకోకూడదు. ఉన్న మేర మన శక్తిని పుంజుకొని మనందరం కూడా కలిసికట్టుగా వారికి నేషనల్ ఫెడరేషన్ వారికి మనం మద్దతు ఇచ్చి మనం చేయాల్సిన వారి ఇచ్చే పిలుపు కార్యక్రమాల్లో మనందరం పాల్గొవాల్సిందిగా ఈ సభాముఖంగా అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. తర్వాత కార్యక్రమం మన జనరల్ సెక్రటరీ గారు నిర్వహిస్తారు. ధన్యవాదాలు.